ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని బోధ. మనలో చాలామందికి దుఃఖం కలిగినప్పుడు, సంకోచం కలిగినప్పుడు, ఆందోళన పుట్టినప్పుడు భగవంతుడు వచ్చి మనకి చెప్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదండి. మన ప్రశ్నలకు జవాబు, మనం కష్టం తీరే మార్గం, సజావుగా మన జీవితంలో ఎలా వెళ్ళాలి అనే దానికి సమాధానం శ్రీకృష్ణ పరమాత్ముని భగవద్గీత. ప్రపంచంలో మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి ప్రశ్నకి జవాబు భగవద్గీతలో ఉంది. రండి, శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యం మనలో నింపుకుని ముందుకు అడిగేద్దాం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం గురించి ఒక్క మాటలో మనం చెప్పుకుందాం. అర్జున విషాద యోగం అంటే అర్జునుడు ఒక ఆందోళనలో మునిగి తేలుతున్నాడు, ఒక విషాద భావంలో ఉన్నాడు. ఎందుకనున్నాడు అనేది ఈ యోగం చెప్తోంది. అర్జునుడి విషాదానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సమాధానం ఏంటో చూద్దాం. అది మన జీవితంలో ఎలా ఆకలింపు చేసుకోవాలో ప్రయత్నిద్దాం. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీతలో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలవుతుంది. ఈ శ్లోక తాత్పర్యం ఏంటో చూద్దాం. ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు, పాండవ పుత్రులు అసలు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడి మనసులో ఎటువంటి ఆలోచన నడుస్తోందో ఒక్కసారి పరిశీలిద్దాం. ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడు, అంతేకాక ఆత్మజ్ఞానం కూడా లోపించినవాడు. పాండవ పుత్రులకు ఆయన చేసిన అన్యాయం ఏంటో ఆయనకి బాగా తెలుసు. అయినా పుత్రులపై వ్యామోహంతో శాంతి కోరుకునే స్థానంలో యుద్ధాన్ని కోరుకున్నాడు ధృతరాష్ట్రుడు. పాండవులు ధర్మ మార్గంలో ఉన్నారని, అందుకే కృష్ణుడు రథసారథ్యం వహిస్తున్నాడని, ఇటువంటి ధర్మయుద్ధంలో కౌరవులు విజయం సాధించడం కష్టమని ధృతరాష్ట్రుడికి తెలుసు. ఆ చింతతోనే అసలు ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో పాండవ పుత్రులు, కౌరవులు ఏ విధంగా సిద్ధమయ్యారు అని ఒక రకమైన చింతతో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు. మనం గమనిస్తే మన జీవితంలో కూడా ఏదైనా తప్పు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అని మనం ఆందోళన చెందుతూ ఉంటాం, బెంగపడుతూ ఉంటాం. అదే ఆందోళన ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కలుగుతోంది.